హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది బెల్లం, ఇదేమో మినప్పిండి, అలాగే ఉప్పుడు బియ్యం ఫ్రెండ్స్. ఈ ఉప్పుడు బియ్యం అలాగే మినుములు కూడా వేపేసింది మా అమ్మ అనమాట. ఇదే మేము పిండి తీసి తెచ్చుకున్నాము మా ఇంటికాడ నుంచి, మా అమ్మ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడూ మేము పండక్కి జంతికలు, అలాగే గులాబీ పువ్వులు, అలాగే సున్నుండలు కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే నేను పిండి ఇచ్చామ్మ అంటే మా అమ్మ మాకు పిండి ఇచ్చింది. మా సొంతంగా మేమే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సున్నుండలు అనేవి. ఇదిగోండి, ఈ పిండిలో నేను బెల్లం అనేది కలుపుతున్నాను ఫ్రెండ్స్. మా అత్తమ్మ ఇప్పుడే రోట్లో దంచుతున్నారు. ఏదైనా రోట్లో దంచితేనే మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిలోను మొత్తం ఇలా కలుపుకొని బెల్లాన్ని బాగా స్మాష్ చేయాలి దీనిలో, అప్పుడు సున్నుండ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ మధ్యకాలంలో నేనైతే వీడియోస్ ఏమీ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఖాళీ లేక నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు సున్నుండలు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనూ ఓన్లీ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ముందుగా మినుములును అలాగే ఇప్పుడు బియ్యం అనేవి వేపేసుకుని ఆడించుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉంచుకున్నాక ఇదిగోండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా కలుపుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిని అలాగే మినుముల పిండి రెండు కలిపి, ఇప్పుడు బియ్యం అనమాట, రెండు కలిపి ఇలా ఆడించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆడించుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకు కావలసినప్పుడల్లా మనం సున్నుండలు అనేవి చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, బెల్లం అనమాట సరిపడినంత వేసుకుని దీనిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బాగా మెత్తగా దంచుకోవాలి బెల్లం అనేది. అలా మెత్తగా దంచుకుంటే దీంట్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదిగోండి, చూడండి, కాచి పెట్టుకున్న నెయ్యి అనమాట, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మేము వెన్న తీసి, ఇది కాచి పెట్టుకున్న నెయ్యి ఫ్రెండ్స్, వెన్న తీసామన్నమాట. వెన్నని కాసారు మా అత్తమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా చూడడానికి. నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ నెయ్యిని దీనిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నెయ్యి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉండ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక ఇలా ఉండలు చుట్టుకొని మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది అన్నమాట. చూసారా, నెయ్యి సరిపడినంత వేసుకుంటే ఇలా పొడి ఆడుకోకుండా ఉండలా అవుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మీకు చూపించడం కోసం తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉండలు అవుతాయి. నేనైతే చిన్న చిన్న ఉండలా చుట్టుకున్నాను ఫ్రెండ్స్, పెద్దవి అయితే చేయలేదు. చిన్నగా అయితే బాగుంటాయని చిన్న చిన్న ఉండలే చుట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఉండవుతాయి అనమాట. చిన్న ఉండలు అయితే తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా భలే అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే చిన్నగా ఉంటేనే ఇష్టం, మరి పెద్దగా ఉంటే అస్సలు ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ సైజు ఉండలు అయితే చాలా బాగుంటాయి అనమాట, టేస్టీగా ఉంటాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్గా సున్నుండ అనమాట ఇది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూసారా ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక ఈ పిండి అంతటిని ఉండల కింద చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఉండలు అనేవి రెడీ అయిపోయినవి, సున్నుండలు అనేవి రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి, నాకైతే అలా వచ్చినాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.